ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఈ ఉదయకాలము దేవుడిని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమెన్. రాత్రికాలం అంతా దేవుడు మనకి సుఖనిద్ర దయచేసి ఉదయాన్నే లేచి ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన ఇచ్చిన కృపకే దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. నీ మార్గమును వర్ధిల్లింపజేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. ప్రతి ఒక్కరికి వర్ధిల్లాలనే ఆశ ఉండాలి. అంతకంటే మించి మనం వర్ధిల్లాలనేది దేవుని ఆకాంక్ష. ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతూ అతడు విజయవంతంగా వర్ధిల్లాలనే తన ఆలోచనను వ్యక్తపరచడమే కాకుండా వర్ధిల్లే విధానాలను కూడా దేవుడు వెల్లడజేయుచున్నాడు. యెహోషువను వర్ధిల్లాలని కోరుకుంటున్న దేవుడు ఈ ఉదయకాలం ముందు నీవు నేను వర్ధిల్లాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవుడు చెప్పినట్లుగా వర్ధిల్లాలంటే మనం ఏమి చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి. ఆమెన్. విజయానికి కర్త దేవుడే అని మనం గ్రహించేవారుగా ఉండాలి. వృద్ధి కలిగజేసేవాడు ఆయనే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయనకు వేరుగా ఉండి మనం ఫలించలేము. కాబట్టి ఆయనకు దగ్గరగా రావడము, ఆయనతో ప్రతిరోజు సహవాసము చేయడము ప్రాముఖ్యము. యెహోషువ దేవుని సమీపించాడు కనుక అతడు దేవుని ఉద్దేశాన్ని వినగలిగాడు. అలాగే మనము ప్రతిరోజు ఆరాధన ప్రార్థనలో ఆయనతో గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో సహవాసం చేస్తే మనము వర్ధిల్లుతాము. రెండవదిగా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించాలి. దేవుని వాక్యము అద్భుతమైన ఆశీర్వాదం యొక్క వనరు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు ధ్యానించిన ఎడల నీ వర్ధిల్లుతావని చెబుతున్నారు. దేవుని వాక్యం మన త్రోవలకు వెలుగుగా ఉండి మనల్ని విజయం వైపు నడిపిస్తుంది. మనం బహుగా ఫలించాలంటే ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథంతో సరిపోయినంత సమయం గడిపేవారికి దేవుడు అద్భుతమైన కృపను చూపిస్తారు. హల్లెలూయా. దేవునితో సహవాసం చేయాలి. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించాలి. నీతిగా జీవించాలి. గెలుపు సూత్రాలలో భాగంగా నీవు నడిచి ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు జాగ్రత్త పడమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించి ఉన్నారు. యెహోషువ 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట కనబడుతుంది. కొంతమంది ఒక్కరి మార్గాల్లో వర్ధిల్లాలని ప్రయత్నిస్తారు. వారి విజయం సాధించవచ్చునేమో కానీ ఆ ప్రగతిలో స్థిరత్వం ఉండదు, సమాధానం ఉండదు. తర్వాతి తరాలకు సైతము ఆదర్శంగా ఆశీర్వాదంగా ఉండాలంటే దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటూ యథార్థ విధానాలను మనం పాటించేవారుగా ఉండాలి. నీతిగా మనము జీవించేవారుగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. జీవితంలో విజయం సాధించాలనుకునే వారికి ధైర్యం ఎంతో అవసరము. పిరికి ఉండగలవారు చొరవగా ముందడుగు వేయలేరు. అయితే ఇది దేవుని మూలంగా కలిగిన ధైర్యమై ఉండాలి. ధైర్యంగా ఉండమని ఈ భాగంలో యెహోషువను పదే ప్రోత్సహించినట్లు దేవుడు మనల్ని అడుగడుగున బలపరుస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతము మనం ఆయనపై ఆధారపడి ఆయన వాగ్దానాలను బట్టి మనం ముందుకు సాగాలి. 5వదిగా శ్రద్ధగా పనిచేయాలి. కాబట్టి నువ్వు లేచి వెళ్ళమని యెహోషువతో దేవుడు సెలవిస్తున్నారు. సోమరితనంతో పనిచేసేవారు వర్ధిల్లరండి. సోమరితనంతో సమయాన్ని వృధా చేసుకుంటే ముందుకు వెళ్ళలేరు, విజయం సాధించలేరు. చురుకుగా శ్రద్ధగా కష్టపడి పనిచేసేవారు వారు ఏ రంగంలో ఉన్నా తప్పకుండా రాణిస్తారు. అలాంటి తపన గలవారై దైవానుగ్రహం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ సూచనలు పాటించిన యెహోషువ విజయవంతమైన నాయకునిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇవి నీటికి తప్పగా పనిచేసే దైవిక సూత్రాలు. వీటిని పాటిస్తుండగా దేవుడు మిమ్మల్ని బహుగా వర్ధిల్లించేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవగలిగిన దేవా, నీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈరోజు నీ మార్గములను వర్ధిల్లింప చేసుకుని చక్కగా ప్రవర్తించు అని
యెహోషువ గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మేమునైనా వర్ధిల్లాలంటే మీతో సహవాసం చేయాలని, మీ వాక్యాన్ని చదివి ధ్యానించాలని, నీతిగా జీవించాలని, ధైర్యంగా ఉండాలని, శ్రద్ధగా మేము పని చేయాలని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నిజమే తండ్రి, మేము శ్రద్ధగా మాకున్న పనిని బట్టి మేము శ్రద్ధగా పని చేయనట్లు మీరు మాకు సహాయం చేయండి. మా జీవితాల్లోనైనా మేము వర్ధిల్లింపజేసుకుని చక్కగా ప్రవర్తించినట్లు మా పట్లనైనా మీరు కృప చూపించండి. మేము మా కుటుంబము మీలో స్థిరంగా ఎదిగినట్లు మీరు మాకు సహాయం చేయండి. ఈ ఉదయకాలమునైనా మమ్మల్ని, మా కుటుంబములను మీ పాదాలకు అప్పచెప్తున్నాం తండ్రి. మీలో స్థిరంగా ఎదిగినట్లు మీరు మాకు సహాయం చేయండి తండ్రి. మీకు దగ్గరగా మేము ఉండినట్లు మా ప్రవర్తన అంతటి యందు మీ అధికారమును మేము ఒప్పుకున్నట్లు మీరు మాకు సహాయం చేస్తారని ఈ ఉదయకాలంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన అవసరతలన్నీ మీరు తీర్చి మీ కృపలో ప్రతి బిడ్డని వర్ధిల్లింపచేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.